మానభంగాలు మరణాలు జరుగుతున్నాయి సినిమాలు చూడగానే మర్డర్ జరుగుతున్నాయి సినిమాల వల్లే సమాజం చెడిపోతోంది సినిమాల కారణంగానే ఇవన్నీ వికృత చేష్టలు జరుగుతున్నాయి ఇవి నేను చెప్తున్న మాట కాదు గతంలో చాలా మంది చెప్పుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ ఏపీ మంత్రి ఒకరి రకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు సినిమాలపైన సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన బందిపోట్లు స్మగ్లర్లు బయోగ్రఫీలతో సినిమాలు ఏంటి అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు నేర ప్రవృత్తితో సినిమాలు తీయడం వల్ల సమాజంలోనూ అలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయంటూ మాట్లాడుకొచ్చారు ఆయన సమాజానికి అది మంచిది కాదు అని చెప్పుకొచ్చారు సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలన్నారు హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు సత్యకుమార్ వ్యాఖ్యలు అయితే ఇటీవల కాలంలో నేర ప్రవృత్తి స్మగ్లర్లు బందిపోటు దొంగలనే సినిమాకు సంబంధించి మనం చూస్తే కనుక స్మగ్లర్ల రూపంలో స్మగ్లర్లే ఉద్దేశంగా వచ్చినటువంటి సినిమా అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప 2 సినిమా పుష్ప 1 కూడా అదే తరహాలో ఉంది అయితే అల్లు అర్జున్ ఉద్దేశించే సత్యకుమార్ వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది పుష్ప సినిమాను ఉద్దేశించే ఆయన కామెంట్స్ చేశారు గతంలో ఇవే వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కర్ణాటకకు వెళ్ళిపోయి ఏపీలో ఉన్నటువంటి ఆయన అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఏపీలో కొన్ని ఇబ్బందికరంగా ఏనుగుల స్వైర విహారం చేస్తున్నాయి దాన్ని కంట్రోల్ చేయడానికి కర్ణాటక రాష్ట్రం నుంచి సహాయం కావాలని చెప్పి అక్కడ ఏనుగులను తీసుకొచ్చింది వెళ్ళిన నేపథ్యంలో అక్కడ అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ మేరకి మీడియా కాన్ఫరెన్స్లో సినిమాలో దొంగలే ఇప్పుడు సినిమాలుగా హీరోలుగా ఉంటున్నారు దొంగల క్యారెక్టర్నే హీరోలుగా చూపిస్తున్నారు అటువంటివి సమాజంలో మంచిది కాదు అంటూ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుకొచ్చారు తాజాగా సత్యకుమార్ కూడా మాట్లాడిన నేపథ్యం చూస్తున్నాం అయితే ఈ రెండు వ్యాఖ్యలు కూడా నేరుగా అల్లు అర్జున్ టార్గెట్ చేసే వ్యాఖ్యలు చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది స్మగ్లర్లే సినిమాలో హీరోలుగా ఉంటున్నారు స్మగ్లర్లు బందిపోట్లను ఉద్దేశించి సినిమాలు తీస్తే ప్రజలు ఏం నేర్చుకోవాలంటూ కూడా సత్యకుమార్ ఒక రకంగా మండిపడ్డారు అయితే పుష్ప సినిమాను ఉద్దేశించే సత్యకుమార్ మాట్లాడారు అల్లు అర్జున్ ఉద్దేశించే సత్యకుమార్ మాట్లాడారనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అయితే అల్లు అర్జున్కి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చేకంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి మరోసారి అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడడం చాలా హాట్ టాపిక్గా మారింది తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఒకసారి సత్యకుమార్ ఏం మాట్లాడారో చూద్దాం నేర్పించే ప్రయత్నం చేస్తున్నామా వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోమని వాళ్ళకి చెప్తున్నామా తల్లిదండ్రులు కూడా చూస్తుంటారు ఆ పుష్ప సినిమా ఓటీటీలో వచ్చి పెట్టు చూడు పుష్ప చూపిస్తుంటారు కానీ నిజమైన బయోపిక్లు తీయాల్సింది ఎవరిపైన అంటే ఎక్కడైతే తన జన్మభూమి మీద ప్రేమను చాటుకుంటూ ఇక్కడే ఉంటూ 42,000 మందికి పైగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ దేశంలో 38 బ్యాంకింగ్ సంస్థల్లో తన మనసు తన దగ్గర చదువుకున్న విద్యార్థులను పెట్టి ఇవాళ అన్ని జీవితాలను నిలుపుతున్నారే అటువంటి వాళ్ళ మీద బయోపిక్ తీయాలి చిన్న ప్రారంభమే ఏదైనా చిన్న ప్రారంభంలో అటువంటి వాటి మీద సినిమాలు బయోపిక్లు వేస్తే ఐటమ్ సాంగ్లు లేకుండా అయినా జనాలు చూస్తారు అనేక సినిమాలు చూశారు సినిమాలకు కావాలా లేదు నేను ఎవరిని పెంచవచ్చే తక్కువ ప్రయత్నం చేయట్లేదు ఎవరిని తక్కువ చేసి కూడా చూపించే ప్రయత్నం చేయట్లా సమాజంలో ఇవాళ ఇటువంటి ధోరణులు మంచిది కాదు ఈ పోకడలు మంచిది కాదు అని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నా అందుకని ఎవరైనా మంచి పని చేసే వాళ్ళని ఆదర్శంగా చూపించాలా వాళ్ళని ప్రేరదాయకంగా చూపించే ప్రయత్నం చేయాలి కానీ అటువంటి చేయకూడదు ఇటువంటి వారికి బయోపిక్ తీస్తే సమాజంలో నలుగురు ప్రేరణ పొందుతారు మనం కూడా సమాజానికి హితం కోసం ఒక సామాజిక స్పృహతో సామాజిక దృక్పథంతో పనిచేయాలని ఆలోచన పెంచుకుంటారు అది జాతి నిర్మాణానికి ఉపయోగపడుతుంది రాష్ట్ర నిర్మాణానికి ఉపయోగపడుతుంది భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించాలంటే అది ఉపయోగపడుతుంది కానీ ఈ బందిపోట్ల మీద స్మగ్లర్ల మీద సినిమా సత్యకుమార్ చెప్పిన వ్యాఖ్యలు విన్నారు కదా స్మగ్లర్లు బందిపోట దొంగలు సమాజంలో ఇవంటి సినిమాలు తీసి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజాన్ని పెడదారిన పట్టిస్తున్న వాటి చూసి ఏం నేర్చుకోవాలి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి వ్యక్తి గురించి సినిమాలు తీయండి సమాజంలో ఉపయోగపడే వ్యక్తి గురించి సినిమాలు తీయండి వారి గురించి బయోపిక్లు తీయండి కానీ ఈ రకంగా స్మగ్లర్లు దొంగలు బందిపోటు దొంగల గురించి సినిమాలు తీస్తే ఏం చేయాలి అని చెప్పి కూడా మాట్లాడుకొచ్చారు మధ్యలో ఒకసారి అయినా తగ్గేది లాంటి కూడా ఒక సింబాలిక్గా చూపించే ప్రయత్నం కూడా చేశారు ఇటువంటి విషయాలపైన ఎవరు తక్కువ చేయాలి ఎవరిని ఎక్కువ చేయాలనే ఉద్దేశం అది కాదు కానీ ఎటువంటి సినిమాలు సమాజానికి మంచిది కాదని మరే పరి ఆయన నొక్కి చెప్పి మరి చెప్పారు ఆయన సో ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఏకంగా పుష్ప సినిమాని అల్లు అర్జున్ని ఉద్దేశించినట్టుగానే చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి ఎస్ మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు ఎస్ రవిచంద్ర ఏంటి తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్కి ఒక రకంగా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు ఏకంగా ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా మాట్లాడడం మరో రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ సందర్భాన్ని ఉద్దేశించి ఆయన ఇండైరెక్ట్గా కొట్టిపారేయడం ఇప్పుడు సత్యకుమార్ కూడా అదే కోవలోకి వెళ్ళిపోయి ఆయన కూడా బందిపోట్లు స్మగ్లర్ల సినిమాలు తీసి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పి పుష్ప సినిమాని ఇండైరెక్ట్గా ఉద్దేశిస్తూ మాట్లాడుగా అనిపించింది సో ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి మనోజ్ పుష్ప సినిమా నేపథ్యంలో అనేక విమర్శలు అయితే వస్తున్నాయి పుష్ప 1 కావచ్చు పుష్ప 2 ఈ 2 సినిమాలు దాదాపు గత 5 సంవత్సరాలుగా
అనేక విమర్శలు ఎదుర్కొన్నప్పుడు కూడా పుష్ప 1 సినిమాకు హీరో అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావటం కూడా కొంత వివాదాస్పదమైందనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఒక స్మగ్లర్ గా నటించాడు. స్మగ్లర్ గా నటించిన వ్యక్తికి ఆ పాత్రకు నేషనల్ అవార్డు ఇవ్వటం ఏంటి అని కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సినిమా పరిశ్రమ అయితే ఒకటే చెప్తుంది, మొదటి నుంచి కూడా సొసైటీలో జరుగుతున్న సంఘటనలు దర్శకులుగా రచయితలుగా మమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఆ అంశాలను తీసుకొని మేము సినిమాలు తీస్తున్నాము, అంతే తప్పితే మా సినిమాలు చూసి సొసైటీలో సమాజంలో జనాలు కానీ యువకులు కానీ చెడిపోతున్నారు అనేది తప్పు అనేది ఇటువైపు నుంచి వస్తున్న వాదన. లేదా సినిమాలు చూసిన తర్వాత సినిమాల్లో చూపెడుతున్న నేర ప్రవృత్తి కావచ్చు, సంఘటనలు కావచ్చు, అవి ఆదర్శంగా ఇన్స్పైర్ అయ్యి సొసైటీలో కొంతమంది రేపులు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు అంటూ కూడా విమర్శలు వచ్చాయి. విమర్శలే కాదు, అది నిజం కూడా. కొంతమంది చేసిన వ్యక్తులు కూడా మేము ఆ సినిమాలో చూసాము, అలాగే చేసాము, ఆ వెబ్ సిరీస్ లో చూసాము, ఆ ఇన్స్పైర్ అయి చేసాము అంటూ కూడా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఇది ఒక విధంగా చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లుగా వాళ్ళను చూసి వీళ్ళు చెడిపోతున్నారా, వీళ్ళని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారా అనేది కొంత వివాదం ఉన్నప్పటికీ కూడా సొసైటీలో జరుగుతున్న సంఘటనలు ఏదైతే ఒక చెడు జరుగుతుందో ఆ చెడు జరుగుతుంది అని చూపెట్టడానికి, మంచి చేయాలని చూపెట్టడానికి చెడును కూడా చూపెట్టాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ సినిమా పరిశ్రమ నుంచి వస్తున్న వాదన. ఏదైనా పుష్ప సినిమా గురించి ఇటు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా విమర్శలు చేశారు ఆ పాత్ర గురించి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అడవుల్ని నరుకుతున్నారు, స్మగ్లర్స్ కి మనం కథలుగా తీసుకొని సినిమాలు చేస్తున్నాం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా దానికి సంబంధించినవి. ఖచ్చితంగా ఏదైనా సొసైటీలో నేర ప్రవృత్తి జరుగుతున్నప్పటికి కూడా ఆ బందిపోట్లు కావచ్చు, ఆ స్మగ్లర్స్ కావచ్చు, ఆ వ్యక్తుల బయోపిక్ లాగా ఆ వ్యక్తుల్ని హీరోలుగా చేసి చూపించడం కరెక్ట్ కాదు అనేది అందరూ ముక్తకంఠంతో చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్ని లేదా ప్రేక్షకుల్ని అలరించడానికి అలాంటి కొన్ని సన్నివేశాలు చూపాలి. లేదా అలా చేసి ఆ చెడు నుంచి మార్పు చెంది మంచి వ్యక్తిగా ఎలా రావాలి. రవిచంద్ర, మీరు చెప్పిన పాయింట్ లో అటు ఫిలిం ఫ్రెటర్నిటీ కూడా సమాజంలో మంచి జరుగుతుందని చూపించడానికి చెడు కూడా చూపించాలి, వాళ్ళ ఐడియాలజీ కూడా బాగానే ఉంది. కానీ ఇక్కడ సత్యకుమార్ వ్యాఖ్యలు చూస్తుంటే అందరూ కామన్గా మాట్లాడుకునే భాషే. ఎప్పుడైనా కూడా ఒక సమస్య వచ్చిందనంటే సినిమాని సాఫ్ట్ కార్నర్తోని అన్నిటికీ కారణాలు సినిమాలని చూపించే ప్రయత్నం ఏదో చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఆయన స్మగ్లర్లు, బందిపోటు దొంగలను ఉద్దేశించి సినిమాలు తీయడం అనేది సరికాదు అని మాట్లాడుకొస్తూనే మధ్యలో ఎక్కడో ఒక దగ్గర తగ్గేదిలేని ఒక ఆ సిగ్నేచర్ మూమెంట్ కూడా చేసినట్టుగా కనిపించింది. సో చాలా క్లియర్గా అల్లు అర్జునే టార్గెట్ చేశారని అనుకోవాలా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆ సబ్జెక్టు చెప్పారు, ఆ మూమెంట్ కూడా చేశారు కాబట్టి అల్లు అర్జున్ టార్గెట్ గానే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ పుష్ప సినిమా 2 నేపథ్యంలో చాలా విమర్శలు వచ్చాయి. ఇటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, జరిగిన దుర్ఘటన కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో అల్లు అర్జున్ పై అనేక విమర్శలు వచ్చాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఈ సినిమా గురించి అలా